उनका आत्मसमर्पण करवा, ये बहुत बड़ी मील का पत्थर वाली सफलता आप लोगों के नाम है। लेकिन सबसे बड़ा चेहरा है गणपति। आज गणपति के संदर्भ में तेलंगाना पुलिस क्या आह्वान करने जा रही है, क्योंकि गणपति जिन्होंने दो संगठनों का मर्जर करवाया, सीपीआई माओइस्ट संगठन, उन्हीं के माध्यम से अस्तित्व में आई, तो गणपति के लिए क्या लक्ष्य रखा गया है उनको आत्मसमर्पण करवाने के लिए, या जो भी है? हमारी जो जानकारी है अभी गणपति जो है जंगल में नहीं है, अभी कहीं बाहर कहीं अर्बन एरिया में शायद है, तो अभी उनके लिए भी कोशिश कर रहे हैं बाहर लाने के लिए। जैसा उन लोगों से रिक्वेस्ट करके उन लोगों के साथ संपर्क एक्स्टैब्लिश करके हम लोग बाहर लाए हैं, उसी तरीके से उन लोग उनके लिए भी कोशिश कर रहे हैं। शायद वो भी बाहर आ जाएंगे, 4 दिन की बात है। రాజు రెడ్డి గారు సార్ లొంగిపోయిన ముగ్గురు ఒక్క నిమిషం క్వశ్చన్ అడుగుతున్నాడు, ఇక్కడ అయిన తర్వాత అడుగుతాం. ఇబ్రాహిం క్వశ్చన్ అడుగుతున్నాడు, తర్వాత అడుగుతాం. కమిటీలు దాదాపుగా ఇక్కడ కూర్చొని మాట్లాడే పరిస్థితి వచ్చింది. పోలీసులో వ్యవస్థలో వచ్చిన మార్పుని మీరు ఎట్లా చూస్తున్నారు? ముందైతే ఒక మన ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి ప్లాను, తర్వాత మన డీజీపీ గారు, ఇతర పోలీసు అధికారులు చేస్తున్నటువంటి కృషి, ఈ సందర్భంగా నేను వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు, నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన కామ్రేడ్ దేవిజీ మాట్లాడినట్టు, మేము రేపు ప్రజల యొక్క సమస్యలపైన ప్రజల తరపున ప్రజలతో నిలబడి పనిచేస్తామని అటువంటిది చెప్తున్నాం. అయితే ప్రజాస్వామిక పద్ధతుల్లో అనుకున్నప్పుడు వేరే పార్లమెంటరీ సిస్టంలోకి పోవాలనేటువంటిది మా ఉద్దేశం అయితే కాదు. ఇవాళకి ఆలోచించుకున్నటువంటిది ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలను సంఘటితం చేయడం కోసం ప్రజాస్వామిక చట్ట పరిధిలోనే మేము పనిచేస్తామనేది ఆలోచించి అది అట్లనే మేము ఇంతకాలం ఏదైతే రాజకీయ సిద్ధాంతాలు చెప్తూ ప్రజల్ని సంఘటితపరిచినామో ఆ అవగాహన మా నుండి తొలగించుకోము. అయితే అవకాశాలు వచ్చిన మేరకు ప్రజల పోరాటాల వెనుక ప్రజల పోరాటాలతో మేము నిలబడతామనేది హామీ ఇస్తున్నాం. అంతే, మీ అందరికీ కూడా ముందే చెప్పాల్సిందే, ఈ మీడియా వారందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీకు हिंदी వస్తుందా లేకపోతే తెలుగు? हिंदी వస్తుందా? हिंदी ओके. आपसे जानना चाह रहे थे, जब आप जो है इस नक्सल मूवमेंट में आए थे, उस वक्त में जो वजह थी, क्या आज भी वैसी ही वजह दिख रही है जनता में, या फिर आपको लगता है कि बदलाव आया है तो इसीलिए आप भी लीगली जो है लोगों के बीच में रहकर लड़ने के लिए तैयार हुए हैं? बदलाव तो दिख रहे, मगर उतना चर्चा करने का मौका नहीं। मैं बदलाव तो साधारण रूप से देखने से बदलाव तो है, और कानूनी ढंग से हम लड़ने के लिए जो लड़ाई जनता जो कर रहे हैं, वो जनता का साथ हम रहने के लिए सोच रहे हैं. దేవ్జీ గారు అంటే
చెప్తాను. ఇంకెవరైనా అడిగితే అవన్నీ కలిపి ఒకటే మాటలు. సార్ ఎక్కడ సార్ మావోయిస్ట్ ఉద్యమం ముగిసినట్టేనా ఇక సగమేక? మావోయిస్టు ఉద్యమం అని అంటే మావోయిజము ఎప్పుడూ ముగియదు. ఈ ప్రపంచవ్యాప్తంగా అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క దానికి జవాబు చెప్పాలంటే అది మీకు సంతృష్టిని కూడా ఇవ్వదు. ఎందుకంటే సాయుధ పోరాటం ముగిసిందా అంటే ముగిసింది అనేది చెప్పినా, లేదా అది రేపు మళ్ళీ తిరిగి తలెత్తుతుందని చెప్పినా కూడా దానికి సంతృప్తి ఎవరు పడరు కదా. అందుకోసం ఒకటి మీ అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే మేము ఇక్కడి నుంచి పోయిన తర్వాత మా అడ్రస్ మీకు తెలియకుంటే ఉండదు. మీకు ఏం కావాలనుకున్నా కూడా మాతోని వచ్చి కూర్చుండి రోజంతా కూర్చుండి కూడా మీకు కావాల్సిన ప్రశ్నలకు జవాబులు తీసుకొని మీరు మీడియాలో ప్రచురించవచ్చు. మేము నలుగురం అనుకొని రాలేదు. సరే, దాని వెనుక ఏదో కారణాలు ఉంటాయి కదా. ఇక అవన్నీ ఇక్కడ చెప్పుకోవడానికి మనకు టైం లేదు. ఇప్పుడు అయితే మన మిగిలిన వాళ్ళకు ఏం సందేశం ఇవ్వడం అనేది మా ఆలోచనలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రభుత్వంతో కూడా చర్చించి ఏం సందేశం ఇవ్వాలనేది మేము నిర్ణయించుకొని ఓపెన్గానే మాట్లాడతాం. This policy is a time-tested one. It was started in 1990. It came into existence in 1993. Since then, there have been the more than anything else, the number of surrenders have been extremely high. I'll give you the details just in a second. तो इसमें since this is a time tested one and all the whatever the promises made or assurances given by the government, to the extent possible we are keeping them. All those surrendered cadres who deserve to be rehabilitated, they are being rehabilitated, whether in the form of giving land or in the form of cash, in the form of education. If they want, somebody wants to pursue education, or if somebody wants to do some specialized trade, if they want to pursue that, we are providing them. In fact, I think sometime back, even 20-25 years ago, I think 1 or 2 people who had pursued their engineering also, if I'm not wrong, 30 years ago. This kind of system is set, and that kind of confidence is there among the surrendered cadres who want to come out and surrender, that government will take care of them. And as far as the cases are concerned, criminal cases are concerned, the government will go sympathetically on them. They don't want to harass them by putting cases on them. In the last few years, in the sense from the day this came into existence, the number of surrenders
have been 5,865 in only in Telangana state I'm talking about. That itself shows the effectiveness of this. That includes the top cadre till the last Dalam member. So this itself shows that, and then the people who died in exchange of are much less than the people who were rehabilitated when they surrendered. So this is a huge, this is a great attraction as far as Telangana surrender policy is concerned. And it is not just surrender; it's rehabilitation and relief package. It's not just surrender policy, right? So that's the reason why I think people are coming in hordes to surrender to the Telangana government. అది చెప్తాం ఇంకా మా దగ్గర ఇంకా రాలేదు, ఇంకా వస్తాయి, వచ్చినప్పుడు చెప్తాం. Yes, అనుకోవచ్చు. మీరు ఇంతకుముందు క్వశ్చన్ అడిగినట్టున్నారు, ఇంతకుముందు సరైనప్పుడు ఇదే క్వశ్చన్ అడిగిన మీరు. వాళ్ళకు ఇంకా అట్లా వాళ్ళ ప్రాణానికి మా ప్రాణం అడ్డం వేస్తాం. ఎస్ అది నెక్స్ట్ రౌండ్లో చెప్తాం అది. ఎస్ జీ आई गॉट द पॉइंट. क्यों नहीं है बोल के बोल रहे हैं, वही तो ना. इसलिए कि इस पे थोड़ा कम जगह है, ओपन एरिया नहीं है, इसलिए हम नहीं लाए हैं. वहाँ पर नेक्स्ट टाइम जो है अपना डीजीपी ऑफिस में लगाएंगे, वहाँ पर तब बताएंगे आपको. और हो गया. थैंक यू वेरी मच. ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్ట్ అగ్రనేతలు లొంగుబాటు ఇప్పుడు మనం స్క్రీన్ పై చూస్తున్నాం. పోలీసుల ముందు మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి, నూనె గంగన్న, ముగ్గురు అగ్రనేతలతో పాటు పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. సో మనం ఆ విజువల్స్ ను స్క్రీన్ పై చూస్తున్నాం. జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఓవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఆపరేషన్ కగార్ను విస్తృతంగా చేపట్టింది. సో దేవ్జీ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై కూడా అంటే ప్రజా జీవితంలో ఉంటాను, రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తానంటూ కూడా దేవ్జీ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. సో ఇక మొత్తంగా ఒక మైదాన ప్రాంతంలో కొంతమంది ఉన్నారు, వారిపై కూడా ఆరా తీస్తున్నాం. ఇంకా ఎవరైనా మావోయిస్టులు ఉంటే వాళ్ళందరూ కూడా లొంగిపోవాలని డీజీపీ మీడియా వేదికగా పిలుపునిచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మావోయిస్టు అనేది ఇంకా అభివృద్ధి చెందుతూనే